హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళా హోమ్. ఇది మండే రోజు నైటు టైం 10 అవుతుంది. డాబా మీదకొచ్చాం. మేము మా నాని రేపు నైటు అంటే మంగళవారం నైటు ఫంక్షన్‌కెళ్తానని చెప్పాడు. తనొక్కడే వెళ్తానని. ఎందుకంటే మా చిన్నుకి 8th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని ఆల్రెడీ టైమ్ టేబుల్ ఇచ్చారనమాట. ఇంకా నేను తనున్నాడు గదా! మా చిన్ను కోసమైనా నేనైనా ఉండాలి కదా ఇంట్లో అనేసి, సరే వెళ్ళి రమ్మని చెప్పాను. ఇంకా మండే రోజు నైటు ఇంట్లో బాగా ఉక్కపోతగుందనమాట. అసలు భరించలేకుండా ఉన్నాము. ఏసీ ఏసినంత సేపే కూల్‌గా ఉంటుంది. ఏసీ ఏసిన డోర్‌లన్నీ క్లోజ్ చేసుకునేయి గదా! ఏసీ ఆన్ చేసేది. అవేసినంత సేపు కూల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా హీట్ బాగా ఉంటుందనమాట. ఇంకా ఎట్లాగో ఇంట్లో వర్క్ అయిపోయింది గదా! కొద్దిసేపు డాబా మీద స్పెండ్ చేద్దామని నేను మా చిన్ను వచ్చాము. మా నానినేమో సిస్టమ్ వర్క్ చేసుకొని వస్తాలే మీరెళ్ళి పొండి పైకి అనేసి చెప్పాడనమాట. ముందుగా అయితే నేను మా చిన్ను వచ్చాము. ఇంకా ఈవినింగు నేనైతే సండే అంటే ఎండ బాగా ఉంటుంది కదా! ఈవినింగ్ టైంలోనే వాషింగ్ ఆన్ చేస్తున్నాననమాట. అంటే నైట్ టైంలో బట్టలు ఆరేస్తే మార్నింగ్ కల్లా ఎండుతాయి కదా! నా పని అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తీసుకొస్తే పని అయిపోతుంది కదా! అనేసి ఈవినింగ్ టైంలోనే వాషింగ్ ఆన్ చేసి ఇంకా 6:30కి అట్లా బట్టలు ఆరేసాను. మీకు బయట వర్క్ కూడా చూపిస్తున్నాను అనమాట. వాకిలి కూడా ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టాను. ఇంకా జాకీకి అన్నం పెడితే కొంచెం తినేసి ఎటో వెళ్ళిపోయిందనమాట. పైనైతే అసలు ఎంత కూల్‌గా ఉందండి. వామ్మో! ఎట్లైనా నేచురలే ఆర్టిఫిషియలే. అసలు మస్తు కూల్‌గా ఉంది. అక్కడి నుంచైతే అసలు కిందకి రావాలనిపించట్లేదనమాట. అంటే ఇంట్లోకెళ్ళాలనిపించట్లేదు. డాబా మీదే పడుకుంటే బావుండనిపించింది. కాపోతే పడుకోలేము కదా ఇంకా. ఇంకా అట్లా తిరుగుతూ నేను మా చిన్ను తిరుగుతూ మా నాన్న ఏం చేశాడంటే ఇంకా మోటార్ ఆన్ చేశాడు. ఎట్లాగో అంటే మేము నైట్ టైమే ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకుంటాము. ఇంకా వాకిలి ఊడ్చడం, చెట్లకి నీళ్లు పెట్టడం అయిపోయింది కదా! ఇంకా నేను మోటార్ ఆన్ చేస్తాను. అది నిండిన తర్వాత నాకు చెప్తే మోటార్ ఆఫ్ చేస్తా అని చెప్పాడనమాట. ఇంకా మేము వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం నేను మా చిన్ను. ఈలోపు ఒకసారి మా నాని కింద నుండి డాబా మీదకొచ్చాడు. ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసి వెళ్ళిపోయాడనమాట. ఇంకా అంటే ట్యాంక్ ఫుల్ అవుతుందనేసి కిందకి వెళ్ళిపోయాడు. అంటే బోర్ ఆఫ్ చేయాలి కదా! ఇంకా 3/4 ట్యాంక్ ఫుల్ చేశాడనమాట. మాకు సరిపోతుంది ఉన్నది ముగ్గురమే కదా! ఇంకా డైలీ ఎట్లాగో వేస్తాం కదా! అందుకని 3/4 ట్యాంక్ ఫుల్ చేసి ఇంకా ఆఫ్ చేయడానికని వెళ్ళిపోయాడు. ఇగ వెళ్ళి ఇంక తను రాలేదనమాట. సరే కొద్దిసేపు మీరు వాకింగ్ చేసి కిందకి రండి అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మా చిన్ను నేనేమో బయట చల్లగా ఉంది డాబా మీద, ఇక్కడే పడుకుంటే బాగుండు మమ్మీ, ఎట్లాగో ఐరన్ కార్డ్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర 2. అంటే సమ్మర్‌లో బాల్కనీలో ఒక ఐరన్ కార్డ్ కొన్నాననమాట. అంటే పని అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు అనేసి ఒక ఐరన్ కార్డ్ తీసుకున్నాను. ఇంకా పైనే పడుకుందాం మమ్మీ అన్నాడు. కాకపోతే పైన పడుకోలేం గదా! ఇంగా మా నాని కిందకి రమ్మని చెప్పాడనమాట. ఇంకా కిందకి వచ్చేసాము. కానీ అసలు అక్కడి నుంచి రావాలనిపించట్లేదండి. అంత చల్లగా ఉంది. ఇంట్లో ఏంటో అసలకి కంప్లీట్‌గా అసలు క్లోజ్ అయిపోయినట్టు ఉందనమాట. అంత వేడి గాలి, అసలు ఉక్కపోత, చెమటలైతే ఇట్లా గారిపోతున్నాయి. నేను అసలే ఎక్కువ వాటర్ తాగుతాను. నాకు ఇంకా చెమటలైతే అసలు విపరీతమైన చెమటలనమాట. ఇంకా మా చిన్నునేమో ఏసీ ఆన్ చేయి మమ్మీ తట్టుకోలేకపోతున్నానంటే ఇంకా ఏసీ ఆన్ చేశాడు. ఇంకా వాటర్ తాగి పడుకోమని చెప్తున్నాననమాట. ఈలోపే నేను తాగుతానని మా చిన్ను వచ్చేసాడు. ఇంకా తను వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతున్నాడనమాట. ఇగ తాగిన తర్వాత నాకివ్వకుండా ఏం చేశాడంటే పక్కన అంటే డ్రెస్సింగ్ టేబుల్ పక్కల టేబుల్ ఉంది. చిన్న టేబుల్ ఉంటే ఇంక దాని మీద పెట్టేస్తున్నాడు. నేను తాగొద్దా నాకివ్వవా అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇంకా నేను అప్పుడు వాటర్ తాగుతున్నాను. ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు. డైలీ లెమన్ జ్యూస్ అని, మజ్జిగ అని, వాటర్ మిలన్ జ్యూస్ అని మార్నింగ్ కుకింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ జ్యూస్‌లను చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాననమాట. ఇంకా తాగే టయానికి అవి తీసి బయట పెడుతున్నాను. కొంచెం కూలింగ్ తగ్గుద్ది కదా! ఇగ రోజు 3 లోటాలనమాట. 3 లోటాలు అంటే ముగ్గురికి ఒక్కొక్క లోటాకి 3 గ్లాసులు వచ్చేస్తాయన్నమాట. అట్లా 3 రకాల జ్యూసులు చేసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఇక ఆఫ్టర్‌నూన్ అని, మార్నింగ్ అని, ఈవినింగ్ అని ఏదో ఒక జ్యూస్ తాగుతూనే ఉన్నాం. ఇక వర్క్ అంతా అయిపోయింది. మా నాన్న సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా నాకైతే ఫుల్‌గా నిద్ర వస్తుందనమాట. మా చిన్ను ఇంకా ఆల్రెడీ పడుకున్నాడు. కాకపోతే నిద్ర పోలేదు. ఇక మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కదా ట్యూస్డే రోజు. ఇక ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిదనేసి
ఇక వర్క్ అంతా అయిపోయింది. గేట్ లాక్, డోర్ లాక్ అంతా అయిపోయింది. ఇక పడుకుంటున్నాం అనమాట. అందరికీ గుడ్ నైట్ అని చెప్పాను. మా చిన్నుని ఒకసారి చూపిస్తాను చూడు, తను నిద్రపోయాడో ఏమో అని మీకు చూపిస్తున్నాను అనమాట. తీరా చూస్తే నిద్రపోలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. మా చిన్ను పక్కన జాకీ, లెమ్మీ అవన్నీ టెడ్డీ బేర్లు పెట్టుకుంటేనే ఆయనకి నిద్ర పడుతుందనమాట. చిన్నప్పటి నుంచి ఇంకా అదే అలవాటు. ఇప్పటికి కూడా పోలేదు ఆ అలవాటు అయితే. ఇక మేము మంగళవారం నైటు ఖమ్మం వెళ్ళాం కదా, అంటే ఖమ్మంలో మ్యారేజ్ ఫంక్షన్ ఉందని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అందరం కలిసి వెళ్ళాము. అంటే మా నాని ఫస్ట్ ఒక్కడే వెళ్తానని చెప్పాడనమాట. ఇంకా మా చిన్నుకేమో 12వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అన్నారు. ఫస్ట్ 8వ తారీఖు అని టైం టేబుల్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 12వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేసరికి సరే ఒక 2 డేసే కదా వెళ్ళి రావచ్చు అనుకున్నాము. ఇంకా అందుకని నేను కూడా రెడీ అయిపోయి సడన్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట. తీరా వెళ్ళే టయానికి మా చిన్న ఏం చేసిండే, లీవ్ లెటర్ వాట్సాప్ చేశాడనమాట ప్రిన్సిపాల్ సార్కి అని వాళ్ళ క్లాస్ టీచర్కి. ఇంకా మెసేజ్ పంపగానే ఎమ్మటే సార్ రిప్లై ఇచ్చారనమాట. 8వ తారీఖు నుంచే ఎగ్జామ్స్ మేడం అనేసరికి అసలు నాకైతే దిమ్మ తిరిగింది. ఎందుకంటే 12వ తారీఖు నుంచి అన్నారు కదా, మళ్ళీ 8వ తారీఖు నుంచి అనేసరికి ఆల్రెడీ రెడీ అయ్యి లగేజ్ కూడా అన్నీ సర్దుకున్నాము. ఇంకా చేసేదేం లేక వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా ఫ్యామిలీతో కలిసి అందరం వెళ్ళిపోయాం. మంగళవారం నైట్ వెళ్తే బుధవారం మార్నింగ్ అక్కడ దిగాం బస్సు. అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేశారనమాట. ఫస్ట్ డే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా సెకండ్ డేనేమో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా చెరువు మాదాన అట్లా అంకమ్మ తల్లి అవన్నీ చూసుకున్నాం అనమాట. ఇంకా అవన్నీ చూసుకునేసరికి శుక్రవారం రోజు మావయ్య గారిది అట్లా తద్దినం ఉంది. ఇంకా అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం. అంటే వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కదా, అందరం కలిసి ఒకే చోట పెట్టుకుందాం ఈసారైనా అనుకున్నాం. తీరా చూస్తే మా నాన్నకి ఆఫీస్ నుండి కాల్ వచ్చిందనమాట, ఇమీడియట్గా రమ్మని. చేసేదేం లేక నైటే బయలుదేరిపోయాం. నాకు కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడు కుదరట్లేదు, అందరం ఒకే చోట కలిసి చేసుకుంటే బాగుండు అనిపించింది. కానీ కొన్ని సిచ్యుయేషన్లో ఇంకా తప్పదు కదా అనేసి ఇంకా గురువారం నైటే బయలుదేరి వచ్చేసాం అనమాట హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 6:10 అయింది. వచ్చిన కాంచి అస్సలు రష్ లేదు. ఇంకా ఏంటంటే జర్నీ సిక్ ఒకటి, మళ్ళీ రాగానే ఈ కార్యక్రమం అనేసరికి అసలు బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా వచ్చింది మొదలు ఇంకా లగేజీ అవి ఉంటాయి కదా, బట్టలు అవన్నీ సర్ది వాషింగ్లో పెట్టేసి ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి పూజ చేసి ఇంకా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా నాన్న మా చిన్నునేమో వాళ్ళు రాగానే కొంచెం బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్లు చేసి ఇంకా వాళ్ళు తలస్నానం చేసేసారు వాళ్ళిద్దరు కూడా. ఇక నేను ఇంకా తలస్నానం చేసిన తర్వాత నాకు ఇంకా ఇంట్లో వర్క్ అంతా నాదే కదా, ఇంకా అవన్నీ చేసుకున్నాను. అంటే నేను చేయవలసిందంత అయితే ఇంకా చేసి వండి పెట్టానమాట. ఇంకా మిగతా స్వీట్స్ ఏమో ఇంకా చేయడానికి నాకు ఇంకా ఓపిక లేక ఒక మిక్స్డ్ స్వీట్ బాక్స్ తెమ్మని చెప్పాను. ఇంకా మా నాన్న వెళ్ళి ఒక 1/4 కేజీ మిక్స్డ్ స్వీట్ తీసుకొచ్చారనమాట. ఇంకా బయట నుంచి తెప్పించి అయితే అవే, మిగతా అయితే అన్నీ నేను చేశాను. ఇంకా కార్యక్రమం అయితే పెట్టేశాను, అయిపోయింది. మా చిన్ను మా నాన్న వాళ్ళ ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారనమాట. మా నాన్ననేమో సిస్టమ్ దగ్గర ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మా చిన్నునేమో ఇంకా టీవీ చూస్తూ కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇదంతా పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ఇక ఫ్రైడే రోజు నుండి రావడం, ఇంకా ఈ కార్యక్రమం పెట్టడం, ఇదంతా టెన్షన్గా గజిబిజిగా చాలా హడావుడిగా అయిపోయింది. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు అంటే సాటర్డే రోజు మార్నింగ్ మా నాన్న డ్యూటీకి వెళ్ళిపోయారు. మా చిన్నునేమో స్కూల్కి వెళ్ళాడు అనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లాస్ట్ వీక్ సండే రోజు పనసతొనలు తీసుకొచ్చాను. అయితే పనసతొనలు తినేసాము, మిగతావేమో కొన్ని ఫ్రిడ్జ్లో ఉంచానమాట. ఇంకా అవి మార్నింగ్ మా చిన్నుకి స్నాక్గా పెట్టేశాను. ఇంకా వాటిలో గింజలు ఉంటాయి కదా, పనస గింజలు, వాటిని నీట్గా కడిగేసి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. అంటే అవి ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను. వీటి మీద పనస గింజల మీద లేయర్ కూడా ఉంటుంది కదా చాలా మందంగానే. ఇంకా అంటే కట్ చేసినప్పుడు ఆ లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ని కూడా తీసి ఒక పనస గింజను 4 పీసెస్గా కట్ చేశాను. పనస గింజలు మీకు చూపిస్తున్నాను. నేను పనస గింజల వీడియో కూడా చేశాను అనమాట. కట్ చేసినవి అయితే కొన్ని అవి, ఇంకా అవి ఇప్పుడు ప్లేట్లో చూపిస్తాను కదా, అవి కట్ చేయాలన్నమాట. ఇక మార్నింగ్ టిఫిన్ అండ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి ఇల్లు ఊడ్చే ముందు ఈ పనసగింజలు కట్ చేసి వాటి మీద లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ కూడా తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి, లేయర్ ఎంత మందంగా ఉంటుందో.
ఇంకా ఇవన్నీ తీసిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా ఈరోజు పనసగింజల్ని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు కారం వేసి ఫ్రై చేద్దామని ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవి కట్ చేయడం కూడా అయిపోయింది. మొత్తం కూడా అదేమో ప్లేట్లో చూపిస్తుందేమో మొత్తం వాటి మీద లేయర్ అనమాట, అంటే పొట్టులాగా ఉంటుంది కదా, చాలా మందంగా ఉంది. ఇంకా అదే అనమాట మీకు చూపిస్తుంది. కట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమో ఇల్లు అవన్నీ ఊడవాలి. అంటే పై పని ఏం కాలేదు, ఓన్లీ కుకింగ్ సెక్షనే కంప్లీట్ అయింది. ఇంకా పై పని మొత్తం కంప్లీట్ చేయాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.